హలో, హాయ్ అండి. రాగులండి. రాగి జావ కోసం నేను ఇట్లా 2 రోజులు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. 2-3 సార్లు కడిగి ఏ రోజుకి ఆ రోజే కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకున్నాను అనమాట. ఫ్రెష్గా నీళ్ళు మారుస్తున్నా. 2 రోజులు అయిపోయింది. ఇప్పుడు మంచిగా 2-3 సార్లు మళ్ళీ కడుక్కున్న తర్వాత ఇలా వడగట్టుకుందామని చెప్పేసి అని ఇలా క్లాత్లో పోసుకుంటున్నా. అంతే అండి. పోసుకున్న తర్వాత నీళ్ళు మొత్తం పోయిన తర్వాత ఒక 2 రోజులు మళ్ళీ ఇలా రంధ్రాల బుట్ట ఉంటుంది కదండి, అట్లాంట అందులో ఇగో ఈ క్లాత్ ఇట్లా పెట్టుకొని గట్టిగా మూట కట్టుకోవాలన్నమాట. ఇందులో రాగులు పోసుకున్నా. ఇది గట్టిగా మూట కట్టుకొని గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి ఇది ఆరకుండా, ఈ క్లాత్ ఆరకుండా మనం అప్పుడప్పుడు ఇట్లా నీళ్లు చిలకరిస్తూ ఉంటే మొలకలు వస్తాయి అన్నమాట. చూపిస్తా అది కూడా. ఇట్లా గట్టిగా మూట కట్టుకోవాలి. మూట కట్టుకొని ఇది ఆరకుండా చూసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. ఇది ఫ్రెండ్స్, ఆ రోజు నానబెట్టుకున్నాం కదా, 3 రోజులకు 4 రోజులకు ఇట్లా మొత్తం మొలకలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇవి ఆరబోసుకోవాలి. ఆరబోసుకున్న తర్వాత దీని ప్రాసెస్ మళ్ళీ వేయించుకోవాలి. లైట్గా వేయించుకున్న తర్వాత మిక్సీలో వేసుకుంటే తొందరగా పొడి అయిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా మొలకలు వచ్చాయో. అప్పుడే మనకు బలం అన్నమాట. ఒట్టిగా మనం తెచ్చుకొని వేయించుకొని పొడి చేసుకుంటే రాదండి. మొన్న 2 రోజులు రాగులు మొత్తం నానబెట్టుకున్నాం కదండి. 2 రోజుల తర్వాత చాలా మంచిగా మొలకొచ్చినాయి. అవి నీడకు ఫ్యాన్ గాడుపుకే ఆరబెట్టుకోవాలి. మంచిగా ఇలా ఆరిపోతాయి అన్నమాట. ఆరిన తర్వాత కొంచెం వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేయించుకున్నాం అనుకోండి, మంచి కమ్మటి వాసన వస్తుంది. మనం జావ చేసుకున్నా కూడా అబ్బాయి ఏం తాగుతాంలే అనకుండా కొంచెం టేస్ట్గా ఉంటుంది అన్నమాట. తాగాలనిపిస్తుంది. మరి శక్తి కావాలంటే ఆరోగ్యానికి మించిన ఆదాయం ఏం లేదు కదండి. టేస్ట్గా కావాలంటే చేసుకోవాలి, కష్టపడాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మెత్తగా పట్టిందో. ఒక 2 నిమిషాలలో అయిపోతుంది అన్నమాట. రాగిపిండి తయారైపోయింది, చూసారా.